అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎవరికి కూడా వచ్చే మేము ఆపాలనే దురుద్దేశం మాకు లేదు. ఇప్పుడు చాలా మందిని అడిగాం, పెన్షన్ డబ్బులు వస్తున్నాయి అని చెప్పారు. 4,000, 6,000, 10,000, 15,000 వస్తున్నాయి. మీ ఊర్లో కూడా 15,000 పెన్షన్ తీసుకున్న ఊర్లో ఉన్నారు. 15,000 తీసుకుంటే ఇప్పటివరకు 1,90,000 వచ్చినాయి. 10,000 తీసుకుంటే ఇప్పటివరకు 1,30,000 వచ్చినాయి. 4,000 తీసుకున్న వాళ్ళకి ఇప్పటివరకు 55,000 వచ్చినాయి. 6,000 తీసుకున్న వాళ్ళకి 78,000 వచ్చినాయి. ఇంత మొత్తంలో ఇప్పుడు కూడా పెన్షన్లు ఇవ్వాల. ఆఖరి సంవత్సరం 3,000 చేశాడు, 50 రూపాయలు పడ్డాడు. చెప్పిన మాట ప్రకారం చేసి తీర్చాం. గ్యాస్కి డబ్బులు ఇస్తా ఉన్నాం. అందరికీ ఒక సిలిండర్ వచ్చింది, 2వ సిలిండర్ డబ్బులు వచ్చినాయి. చాలామంది మాకు రాలేదు అంటున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మీకు ఇవ్వకూడదు అనే ఆలోచన మాకు లేదు. బ్యాంక్ అకౌంట్లో తేడా ఉందా, ఎందుకుందో కరెక్ట్ చేసుకోండి. వెల్ఫేర్ అసిస్టెంట్ చెప్పాం, తహసీల్దార్ చెప్పాం. మీ అందరూ డబ్బులు ఇద్దాం అనుకుంటున్నాం. మీ ఊర్లో పొలం పోతే కూలి ఎంత ఈరోజు? 500. మేము గ్యాస్ డబ్బులు 2,700 ఇస్తున్నాం. దాదాపుగా 5,5,6 రోజులు కూలి. ఎందుకు పోగొట్టుకోవాలమ్మా, తీసుకోమని చెప్తున్నాం. ఎగ్గొట్టాలని ఆలోచన లేదు. రాని వాళ్ళు ధైర్యంగా సచివాలయం పోయి అడగండి, ఆ వీఆర్ఓని అడగండి. మీ డబ్బులు వచ్చే విధంగా చేద్దాం. అంతేకాకుండా ఈరోజు పిల్లల డబ్బులు, తల్లికి వందనం, ఇద్దరికి 26,000, ముగ్గురికి 39,000, నలుగురికి 52,000, 5గురికి 65,000. మన ఊళ్ళో 4గురికి కూడా వచ్చినాయి అంటున్నారు. ఇంతకుముందు ఇంత రాలేదు కదా. మేము ఇంకా ఎవరికైనా రాకపోతే సచివాలయం గ్రీవెన్స్ పెడితే డబ్బులు వస్తాయి. ఇప్పుడు కావాలి, ఒక అబ్బాయికి వచ్చి 2 అబ్బాయికి రాలేదండి. అవి కూడా ఇప్పిస్తామని చెప్తున్నాం. అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తున్నాం. ఈ నెలలో తొలి విడత 7,000 అయిపోతున్నాం. మీరందరూ కూడా సచివాలయం పేర్లు తీసుకున్నారు కదా. ఎవరికన్నా రాకపోతే వాళ్ళకు కూడా చెప్తాం. తహసీల్దార్ గారు ఇక్కడ ఉంటుంది, అది కలెక్టర్ గారి ద్వారా మీకు ఆర్డర్స్ ఇప్పిస్తాం. వీళ్ళకి పొలం పొరపాటున లేని వాళ్ళకి బయట పొలాలు చూపించారు. సంవత్సరానికి 20,000, ఈ నెలలో 7,000, మరలా 2వ కంతు 7,000, 3వ కంతు 6,000, మొత్తం 20,000 అందించబోతా ఉంది. ఇదే కాకుండా మనకి వచ్చే నెల 15 నుంచి మన మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఆర్థికంగా గడిచిన వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని లూటీ చేశాడు. ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ చేశాడు. అయినా గాని అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈ విషయాలన్నిటినీ సర్దిద్దుకుంటూ ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు పోతా ఉన్నాడు. అలాగే చదువుకునేటువంటి డిగ్రీ వరకు చదువుకొని ఉద్యోగం రాని మన పిల్లలకి ఈ సంవత్సరం ఆఖరిలో మన గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారు నిరుద్యోగ భృతిని కూడా నెలకు 3,000 రూపాయలను అందించబోతా ఉన్నారు. ఈ విధంగా సుపరిపాలన అందిస్తూ గడిచిన సంవత్సర కాలంలో చేసిన పరిపాలన, ఇచ్చినటువంటి వాగ్దానాలు, పంపించినటువంటి డబ్బు మీకు చేరుతుందా లేదా అని చెప్పి ప్రొద్దుటి నుంచి రాత్రి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులని, శాసనసభ్యులని మీ దగ్గరికి పంపించి ఏ విధంగా ప్రజలకు అందుతుందో తెలుసుకోమన్నారు. గడిచిన ప్రభుత్వం ఈ విధంగా చేయగలిగిందా అని అడుగుతున్నాను. ఎంతసేపున్నా దోచుకోవడం, దాచుకోవడం వారికి తెలిసినటువంటి నీతి విధానం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిన్నటికి నిన్న వాళ్ళ ఎంపీ మిథున్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు. ఆ రోజు ఏం మాట చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న మహిళలకి, నేను 2024 ఎన్నికలకి నేను మరలా వచ్చేటప్పటికి మద్యపానాన్ని నిషేధం చేస్తానని చెప్పిన మాట వాస్తవమా కాదా అంటున్నా నేను. చేశాడా మరి? చెయ్యకపోగా ఆయన గవర్నమెంట్ లో 2020లో పుట్టినోడికి
15 ఏళ్ల తర్వాతనో 18 ఏళ్ల తర్వాతనో తాగితే 25 ఏళ్ల వరకు మందుని కొదవకు పెట్టి డబ్బు తెచ్చినటువంటి వాడు మద్యపాన నిషేధం చేస్తానని, చేస్తేనే ఓట్లు అడుగుతానని, చేస్తేనే ఎలక్షన్స్కి వస్తానన్న పెద్ద మనిషి ఏ ముఖం పెట్టుకొని వచ్చినాడు? మాట తప్పలేదా? మాట తప్పాడు కదా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.